దానికి సమాధానం చెప్పలేదు అధ్యక్ష. హరీష్ రావు గారు, సార్ నెక్స్ట్ మనం బీఎస్సీలో నిర్ణయం చేసినాము 9 నిమిషాలకు ఒక్కొక్క క్వశ్చన్ అని చెప్పేసి. ఓన్లీ 1 minute సార్, 2 minutes. ప్రశ్నే సార్, ఆన్సర్ రాకపోతే నేను ఏం చేయాలి సార్? సార్ నేను స్ట్రైట్ గా అడిగిన, ప్రేమ్చంద్ గార్గ్ అనేటువంటి ఈడీ సిబిఐ కేసులో ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గా పెట్టుకున్నదా లేదా? పెట్టుకుంటే పెట్టుకున్నామని చెప్పండి, పెట్టుకోకపోతే పెట్టుకోలేదని చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, 7,500 మెట్రిక్ టన్నులు ఒక ఏడాది కాలం నుంచి కాకినాడ పోర్టులో పడున్నమాట వాస్తవమా? ఆ బియ్యం పరిస్థితి ఏంది? దానివల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? నంబర్ 3, లెట్ మీ కంప్లీట్ హాఫ్ మినిట్ లెట్ మీ కంప్లీట్ సార్. లాస్ట్ క్వశ్చన్, యాసంగికి బోనస్ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు అడిగారు. గత యాసంగికి సంబంధించిన సన్న వడ్లకు ఇచ్చే బోనస్ 1,100 కోట్ల రూపాయలు ఎప్పట్లోగా చెల్లిస్తారు? నంబర్ 3. నంబర్ 4, మీరు ఇచ్చిన ఆదిత్య బిర్లా గ్రూప్ కు టెండర్ బిల్స్ ఇచ్చారా, నామినేషన్ బేస్ మీద ఇచ్చారా? చెప్పండి. నంబర్ 4. లాస్ట్ సార్, మేమెవరికి రికమెండ్ చేయలేదు. ఒకవేళ మీరు ఇంత నిజాయితీగా ఉంటే హౌస్ కమిటీ అన్న వేయండి, ఫైల్స్ అన్ని స్పీకర్ గారి దగ్గర పెట్టండి, మేము వస్తాం అధ్యక్ష. మీ దగ్గరనే దాంట్లో జరిగిన అవినీతి ఏందో, అవకతవకలేందో అన్ని మేము మీకు ఆధారాలు ఇస్తాం, రుజువు చేస్తాం అధ్యక్ష. గౌరవ మంత్రి స్పీకర్ సార్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. స్పీకర్ సార్, ఐ హావ్ రిప్లైడ్ టు హిమ్. ఐ యామ్ అగైన్ రిప్లైయింగ్. ది తెలంగాణ రైస్ ఎక్స్పోర్ట్ టు ఫిలిప్పీన్స్ ఈజ్ ఏ మేజర్ ఇనిషియేటివ్. No other state in the country has exported to Philippines. Adhe vidhanga, this is the highest price ever obtained for rice exports from India to Philippines. Adhe vidhanga adhyaksha, nenu malli try chestha. Meeku evaru mee interest undochu, meer evaru mee recommend chesinru, meer chesinru, telephone lo phone chesi chepte dani enquiry chestaru. ఆయన అడుగుతున్నాడు చెప్తున్నా, ఆయన ఒక మనిషిని సివిల్ సప్లైస్ కమిషనర్ పంపించి ఆ ఆదిత్య బిర్లా గ్రూప్ బదులు వాళ్ళ వ్యాపారం అని చెప్పిండు. యూ షుడ్ నాట్ డూ దిస్. యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్కామ్. అధ్యక్ష హరీష్ రావు గారు, ఇటువంటి విషయాలు నార్మలీ హౌస్ లో ప్రస్తావించాను నేను. బట్ మీరు చేసి మళ్ళా ఇంకో తప్పు చేస్తే బాగా ఎంక్వైరీ ఇప్పుడు నువ్వు ఇరిగేషన్ ఇచ్చినప్పుడు అన్ని ఎంక్వైరీలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు దానికి. అధ్యక్ష, ప్రేమ్చంద్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయడానికి వీఆర్ కమిటెడ్. సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడానికి అవర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్. థ్యాంక్ యూ. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, బోనస్ దయచేసి మంత్రి గారు, గత యాసంగిలో ఇవ్వాల్సిన 1,208 కోట్ల బోనస్ ఎప్పుడు ఇస్తారు అని అడిగాం సార్. దయచేసి అది ఒక్కటి చెప్పండి. రెండోది, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తూ మీరే చెప్పారు 50 లక్షల మెట్రిక్ టన్నులకి ఇప్పటికే 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని. అది లాస్ట్ సీజన్ లో అయిపోయింది. మరి ఈ సీజన్ లో కొంటారా కొనరా? ఒకటి. రెండోది, దానికి అసలు సమాధానం చెప్పట్లేదు. మూడోది, వరి వేయడం అనేది కష్టం, వరి వేయద్దని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు, మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మన చెప్తున్నారు. మరి ఇంతకుముందు వేస్తేనేమో ఇట్లా వద్దు అని చెప్తే మమ్మల్ని తిట్టిండ్రు, వరి వేయద్దని చెప్పేసి. ఇక్కడున్న నిన్న ఒక సభ్యుడు మొన్న గట్టిగా మాట్లాడాడు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వాళ్ళు తల ఉంచుకొని కూర్చున్నారు. 50 లక్షలకే అలౌట్ అయింది కాబట్టి వరి వేయొద్దు, ఇంకోటి అని చెప్పారు. మరి వచ్చే సీజన్ లో వరి వేయాలా వద్దా? మీరు డైరెక్ట్ గా చెప్పండి. ఎందుకంటే నిన్న మీరు మంత్రి గారు ఎవరు చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్తారు? వచ్చే సీజన్ లో, ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చి అధ్యక్ష, ఇప్పుడు మీరు 50 లక్షల మెట్రిక్ టన్ దాటింది కాబట్టి కొనరా? ఇప్పుడు ఈ యొక్క యాసంగిలో వచ్చిన వడ్లని మీరు కొంటరా? కొంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అరే అదే చెప్పమంటున్నాం. మూడోది, వచ్చే సంవత్సరం వానాకాలం వరి వేయాలా వద్దా? వేస్తే ఎంత వేయాలి? మంత్రి గారు దయచేసి చెప్పాలి. అధ్యక్ష, ఖరీఫ్ సీజన్లో కేంద్ర ప్రభుత్వం 54 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్కే టార్గెట్ ఇచ్చినా మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మేరకు 72 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి పైసలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్పీ ఇచ్చినాము, బోనస్ ఇచ్చినాము. మరి ఆ తత్తిమ విషయాలకి నేనేమంటున్నా, అదేవిధంగా ఈ రబీ పంటలో కూడా ప్రతి గింజ కొనుగోలు చేయబోతున్నాము.
అధ్యక్ష, గౌరవ మంత్రి గారు యాసంగి పంటలో రబీకి బోనస్ ఎప్పట్లోగా చెల్లిస్తారంటే ఆయన సమాధానం చెప్పడం లేదు. ఒకటి. రెండోది అధ్యక్ష, ప్రేమ్ చంద్ గారు కూడా అడ్వైజర్ గా పెట్టుకున్నారా లేదా అంటే పెట్టుకున్నాము అంటలేడు, పెట్టుకోలేదు అని సమాధానం చెప్పడం లేదు. అదేవిధంగా ఫైల్స్ మీ దగ్గర పెట్టడానికి కూడా ఆయన ముందుకు రానందుకు నిరసనగా ప్రభుత్వం నుంచి సరియైన సమాధానం రానందుకు మా తీవ్ర నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం. Question number 13, serial number 13, question number 1658. Minister for Irrigation. Adhyaksha, earlier question, can I make a small submission with your permission? ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో బోనస్ పేమెంట్ కి మీరు బడ్జెట్ బుక్ చూసుకుంటే 3,500 కోట్ల రూపాయలు సన్న బియ్యానికి బోనస్ కి ఇవ్వడం జరిగింది. 3,500 కోట్లు. నౌ ఐ గో నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ విల్ బి water will be supplied for 1,88,500 acres after completion of canal distributory network system. B, the distribution system works are in progress and water will be supplied soon after the completion of distributed network. Sri Vemula Veeresham garu. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి 2-3 ప్రశ్నలు అధ్యక్ష. బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా నెకరికల్ నియోజకవర్గానికి, తుంగతుర్తి నియోజకవర్గానికి, అటు ఆలేరు, ఇటు భువనగిరి నియోజకవర్గాలకు నీళ్లు అందించేటువంటి ప్రాజెక్టు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు గౌరవ మంత్రి గారి ద్వారా ఒక 30 కోట్ల రూపాయల R&R కింద ఇచ్చిన తర్వాత కొంత తుంగతుర్తికి, కొంత భువనగిరికి నీళ్లు ఇవ్వటం జరిగింది. మా నియోజకవర్గానికి దాదాపు రావణపేట, చిట్యాల మండలాలకు ఒక 50,000 ఎకరాలకు నీళ్లు ఈ ప్రాజెక్టు ద్వారా వస్తాయి అధ్యక్ష. దానికి గాను మిగతా కెనాల్స్ని ఎప్పట్లోగా పూర్తి చేస్తారు? మా కాన్స్టిట్యున్సీకి రావడానికి మూసీ ప్రాజెక్టు మీద, మూసీ కెనాల్ మీద కొంత యువతలకు సంబంధించినటువంటి చిన్న బ్యారేజ్ లాగా కట్టవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని ఎప్పట్లో కడతారు? మిగిలిన R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి కొంత డబ్బులు చెల్లించవలసింది, దాన్ని ఎప్పట్లోగా చెల్లిస్తారు? చెల్లించి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ఎప్పట్లోగా మా ప్రాంతానికి కానీ, ఇటు భువనగిరికి కానీ, ఇటు తుంగతుర్తికి కానీ నీళ్లు అందిస్తారని చెప్పేసినటువంటి అంశాన్ని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు అడిగిన విషయంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి కొంత ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R పెండింగ్ ఉంది. తప్పనిసరిగా పూర్తి చేసి నకరికల్, తుంగతుర్తి, భువనగిరి నియోజకవర్గాలకి ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పి సభాముఖంగా వాళ్ళకి హామీ ఇస్తున్నాం. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. ఇరిగేషన్ సంబంధించిన ప్రశ్నపై అనుబంధ ప్రశ్న అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా